హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో పూర్ణం బూరెలు చేసి చూపిస్తున్నాను. వ్రతాలకి ఖచ్చితంగా పూర్ణం బూరెలు చేసుకుంటారు కదా. ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. పూర్ణం బయటికి రాకుండా చాలా మంచిగా వచ్చాయి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు మినపగుళ్ళ పిండి తీసుకున్నాను. పొట్టుపప్పు కాకుండా సాయి మినపగుళ్ళు ఉంటాయి కదా, వాటిని పిండి పట్టించుకున్నా. 1 కప్పు మినపగుళ్ళ పిండికి 1.5 కప్పు బియ్యం పిండి తీసుకున్నా. ఒకసారి ఈ పిండిని బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకుని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని ముందు రోజు రాత్రే కలుపుకోవాలి. పిండి పులిస్తే టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే దోసపిండితో కూడా వేసుకోవచ్చు. దోసపిండితో వేసిన పూర్ణాలకి ఈ పిండితో వేసిన పూర్ణాలకి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఉండలేమీ లేకుండా చేత్తో బీట్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. దీని కన్సిస్టెన్సీ చూడండి, పునుగుల పిండిలా ఉండాలి. పూర్ణాలు వేసినప్పుడు వాటర్ యాడ్ చేసుకుని కొంచెం లూజ్గా చేసుకోవచ్చు. ఇలా అంచుల కంటిన పిండిని కొంచెం క్లీన్ చేసుకుని మూత పెట్టుకుని పిండిని రాత్రంతా పులవనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు శనగపప్పు తీసుకున్నా. దీంట్లోకి కొద్దిగా నీళ్లు పోసుకుని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. టైం లేకపోతే 1 అరగంట సేపు అన్నా నానబెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేనైతే ఒక 4 విజిల్స్ రానిచ్చాను. 4 విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి పప్పుని చెక్ చేసుకోండి. ఇలా స్మూత్గా ఉడకాలి. ఒకవేళ పప్పు ఉడకకపోతే మళ్ళీ ఉడికించుకోండి. ఇలా వాటర్ ఉంటే స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. వాటర్ లేకపోతే కొద్దిగా వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. శనగపప్పుని స్ట్రైనర్లో వేసుకుని పూర్తిగా వాటర్ని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న పప్పుని మళ్ళీ అదే కుక్కర్లో వేసుకుని స్టవ్ ఆన్ చేసి గరిటెతో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉడికించడం వల్ల ఇందులో వాటర్ ఏమన్నా ఉన్నా ఎగిరిపోతుంది. అస్సలు వాటర్ ఉండకూడదు. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి 1 అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి తురుము లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. 1 కప్పు బెల్లం వేస్తున్నా. అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాం కదా, అందుకని 1 గుప్పెడ వరకు ఇంకొంచెం బెల్లం వేస్తున్నా. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. కొబ్బరి తురుము వేసాను కాబట్టి ఇంకొంచెం బెల్లం వేసాను. బెల్లం కరిగి కాసేపటికి ఇలా లూజ్ అవుతుంది. ఇది మళ్ళీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇది కొంచెం దగ్గరికి వచ్చి ఉడికింది కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా కొద్దిగా పూర్ణం తీసుకుని రౌండ్గా చుడితే ఇది బాల్ లాగా ఫామ్ అవ్వాలి. ఇలా రౌండ్గా బాల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక లాస్ట్లో 1 టీ స్పూన్ నిండుగా నెయ్యి వేసుకుని ఒక 2 నిమిషాలు సిమ్లోనే పెట్టుకుని బాగా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకున్నాక చూడండి, ఇది ఇంకా కొంచెం గట్టిగా అయింది. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇది చల్లారే కొద్దీ గట్టిపడుతుంది. దీన్ని కాసేపు వదిలేసేయండి, పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఇంకొంచెం గట్టిగా అయ్యింది. ఇప్పుడు దీని చేత్తో బాగా ఒత్తుకున్నట్లుగా కలుపుకోవాలి. ఇలా పూర్ణాన్ని మొత్తం కలిసేలాగా కలుపుకుని కొద్దిగా పూర్ణం తీసుకుని ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. మరీ పెద్ద సైజులో కాకుండా ఈ సైజులో చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇలానే మిగిలినన్ని కూడా రౌండ్గా బాల్స్లా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి పిండిని చూసుకుందాం. పిండి బాగా పులిసింది. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి లైట్గా కొద్దిగా సాల్ట్ వేసుకొని సరిపోతుంది. కొద్దిగా వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పోసారంటే పిండి లూజ్ అయ్యి పూర్ణం బయటికి చేదేస్తుంది. చూసుకుని వాటర్ పోసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా అలానే మరీ థిక్గా కాకుండా దోసపిండి కన్నా కొంచెం థిక్గా కలుపుకోవాలి. మొత్తం పిండిలో పూర్ణాలు వేసేయకుండా పూర్ణాలకి సరిపడా పిండిని ఒక బౌల్లోకి తీసుకుని
ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క పూర్ణం వేసుకొని చేత్తో వీలైతే చేత్తో వేసుకోండి, లేదంటే ఫోర్క్తో చాలా ఈజీగా ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలా ఫోర్క్తో తీసుకుని ఆయిల్లో వేసేయండి. ఆయిల్ చేతి మీద పడుతుందన్న భయం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా పిండిని వేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయింది అనిపిస్తే ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క పూర్ణాన్ని వేసుకోవచ్చు. ఇలా ఫోర్క్ యూస్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకుని ఆయిల్లో వేసేయండి. ఇలానే మిగిలిన పూర్ణాలను కూడా వేసేయండి. చేత్తో వీలైతే చేత్తో అన్న ఒక్కొక్కటిగా వేసేసుకోండి. మరి ఎక్కువ వేసేయకండి, ఆయిల్కి సరిపడా వేసుకోండి. ఇలా చాప్ స్టిక్ కానీ లేదంటే వుడెన్ స్టిక్ ఉంటే స్టిక్ తోటి కదపండి. ఎక్కువ ప్రెషర్ లేకుండా మూవ్ అవుతాయి, పూర్ణం కూడా బయటికి రాకుండా ఉంటుంది. ఇలా కొంచెం వేగాక కదిపితే ఒకదానికొకటి అంటుకున్నా కూడా ఈజీగానే వచ్చేస్తాయి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, లేదంటే పైన క్రిస్పీగా ఉండదు, సాఫ్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇది మంచి కలర్ వచ్చి వేగింది, తీసేసుకుంటున్నాను. ఇవి ఇంకొంచెం కలర్ రావాలి, అందుకని ఇంకొంచెం వేయిస్తున్నాను. మంచి కలర్ వచ్చేంత వరకు స్లోగా కదుపుకోండి, లేదంటే పూర్ణం బయటికి చీదేస్తుంది. చూడండి, ఇవి కూడా మంచిగా వేగినాయి. వీటిని కూడా జాలగరిటలోకి తీసేసుకుంటున్నా. పూర్ణం బయటికి రాకుండా చాలా మంచిగా వచ్చాయి కదా. ఇలానే మిగిలిన వాటిని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదిపేయకండి, కొంచెం వేగిన తర్వాత కదిపితే పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది. స్లోగా కదుపుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా తీసేసుకోవాలి. ఇంతేనండి, పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే పండుగలకి ఇలా పూర్ణం బూరెలు చేసుకుని నైవేద్యంగా పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పాఠశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.